జిల్లా వాజేడు మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ హరీష్ ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలో ఉన్న రిసార్ట్లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని బలవత్ మరణానికి పాల్పడిన సంఘటన ప్రస్తుతం మండలమంతా సంచలనం సృష్టిస్తోంది. నిన్న సలుపాకలో జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావినిస్తోంది. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరోవైపు ఎస్ఐ కానిస్టేబుల్ల బల్వత్ మరణాలు ఈ మధ్య కాలంలో ఏజెన్సీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పొచ్చు. తన మరణానికి కారణం ఏమై ఉంటుందా అని అటు పోలీస్ వర్గాలు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూ టీమ్స్ కూడా అక్కడ చేరుకొని మరణానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆదర్శంగా ఉండే పోలీస్ ఆఫీసర్లు ఇలా బలవత్ మరణాలకు పాల్పడడం చాలా దారుణమని మండల ప్రజలు ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంలో అధికారులు ఒత్తిడి ఏమైనా ఉందా, అతని వ్యక్తిగత విషయంలో ఇలా బలవత్ మరణానికి పాల్పడ్డా అని పలు విధాలుగా ఆయన మరణం పలువురిని ఆలోచింపచేస్తోంది. ఎస్ఐ హరీష్ మరణంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక రూమ్లో తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. మేము వచ్చి చూసేసరికి అతను పూల బిడ్డ పడి ఉన్నాడు. దానిపైన కేసు రిజిస్టర్ చేసి తన లోతుగా దర్యాప్తు చేసి విషయాలందరినీ వెలికిస్తామని చెప్తుంది. తెలిసింది ఏంటంటే తన వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. సార్ ఇది అర్ధరాత్రి జరిగింది సార్, మార్నింగ్ జరిగింది అనుకుంటున్నాను. పొద్దున జరిగినట్టుగా రిసార్ట్ వాళ్ళు చెప్తాను. డ్యూటీ ప్రెషర్లు ఈ రోజులలో అయితే ఎవరికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు జరుగుతున్నాయి. ఎవరికి కూడా డ్యూటీ ప్రెషర్లు మాకంటే ముందు మీకే తెలుస్తుంది. సార్ ఇప్పుడు మృతదేహం మీద పడి ఏడ్చే అమ్మాయి అనుకుంటున్నారు, ఉందా లేదా? ఇప్పటి వరకు ఏం తెలియదు. మనం వచ్చేటప్పటికైతే ఒక్కటే పడి ఉన్నాము. అది విచారణలో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మ్యారేజ్ ఉందంటున్నారు సార్, దానికి వాళ్ళు ఏమన్నా తీసుకున్నారు కారణాలు ఉన్నాయి సార్? అయి ఉండొచ్చు. అది ఏది కూడా విచారణలో తెలుస్తుంది.